హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యామిలీ. ఈరోజు చేయబోయే రెసిపీ పన్నీర్ కూర. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా కలపాలి. కలర్ చేంజ్ అయ్యాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గనియ్యాలి. అడుగంటకుండా తేపకోసారి కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అయిన చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి. మరొక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్నవి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టి పక్కకు పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ నూరి పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత బగారు దినుసులు వేసుకోవాలి. బారుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. అవన్నీ కలిసేలా కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వాటర్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొబ్బరి పొడి కొంచెం చల్లుకోవాలి. అది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం వేసుకున్న వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ పైకి తేలేదాకా సిమ్లో పెట్టి మగ్గనియాలి. ఒకసారి కలుపుతూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఇష్టమైన పన్నీర్ కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాస్మతి బియ్యంతో బగారా రైస్ చేసుకొని తింటే చాలా ఇష్టమైన పన్నీర్ కూర సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో బాస్మతి బియ్యంతో ఎలా రైస్ వండుకోవాలో చూపిస్తా.